సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలకు అధికారులు సిద్దమయ్యారు. గతంలో నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పనిచేసిన విష్ణుమూర్తి అక్టోబర్లో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆరోపణలపై డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఉన్నత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సీనియర్ అధికారికి సమాచారం ఇవ్వకుండా నేరుగా ప్రెస్ మీట్ నిర్వహించినట్లు తమ దృష్టికొచ్చిందని డీసీపీ సెంట్రల్ జోన్ పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి నివేదిక పంపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే పేరుతో విష్ణుమూర్తి అనే ఒక అధికారి ప్రస్తుతం అతను సస్పెన్షన్ లో ఉన్నాడు. అతనిపై కరప్షన్ అలిగేషన్స్ రావడంతో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ లో ఉండగా కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పుష్ప 2 సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉన్నత అధికారుల పర్మిషన్ తీసుకోకుండా పోలీసు విధుల్లో ఉండి ఒక సస్పెన్షన్ గురైనటువంటి అధికారి ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వచ్చి మాట్లాడినటువంటి తీరు మరోసారి పోలీసుల పైన తీవ్ర విమర్శలు పాల్చేసేటువంటి అవకాశం కల్పించినందుకు విష్ణుమూర్తిని ఇమీడియట్ గా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, అతనిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ రోజు తను ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ పోలీసులని ఒక పక్క తను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిన, పోలీసులు గ్రేట్ అని తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిన, పోలీసుల రూల్స్ కి వ్యతిరేకంగా ఒక ఏసీపీ స్థాయి అధికారి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడంపై మాత్రం పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని అతను గతంలో సస్పెండెడ్ అధికారిగా పనిచేశాడు. డిఎస్పీ టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ కి అతను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసి తర్వాత సస్పెండ్ చేశాము అక్టోబర్ లో. తను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. హయ్యర్ అథారిటీస్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ఇది డిసిప్లినరీ నార్మ్స్ కింద క్లియర్ వయలేషన్ గా మాకు అనిపిస్తా ఉంది. ఈ రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర డీజీపీకి విష్ణుమూర్తి నిర్వహించినటువంటి వ్యవహారం తీరు పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని, దీనిపై ఇన్వెస్టిగేషన్ తీసి అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా తను పోలీసు రూల్స్ కి వ్యతిరేకంగా ఉల్లంఘనకు పాల్పడుతూ పోలీసు అధికారి అయ్యుండి ఈ రకంగా వ్యవహరించడం డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో సెంట్రల్ జోన్ డీసీపీ రాష్ట్ర డీజీపీకి ఒక రిపోర్టు సమర్పించి దాని ద్వారా చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ రోజు అల్లు అర్జున్ ఇంటి సందర్భంగా ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తి వివరాలు పోలీసులు నోట్ రూపంలో అందజేశారు. 4:45 గుర్తు తెలియని కొంతమంది దుండగులు అల్లు అర్జున్ ఇంటికి జూబ్లీహిల్స్ ప్రాంగణానికి చేరుకొని అక్కడ పెద్ద మొత్తంలో స్లోగన్స్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఎక్కి ఇంటి పైన టమాటాల దాడి చేస్తా ఉన్నారు. ఆ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ పైన ఉన్నటువంటి గోడెక్కినటువంటి వ్యక్తిని కిందికి దింపి కిందికి దిగాలని అడ్డుకునేటువంటి క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది పైన మ్యాన్ హ్యాండ్లింగ్ కి పాల్పడ్డారు. కొన్ని ఫ్లవర్ పాట్స్ ని డ్యామేజ్ చేశారు. అలాంగ్ విత్ ర్యాంప్ అంటూ కూడా ఈ స్లోగన్స్ చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడి జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 6 మందిని కస్టడీలోకి తీసుకొని వారిని విచారణ చేస్తే ఓయూ జాక్ కి చెందినటువంటి వ్యక్తులు అనేది కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇంటి ముందు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము, కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలనే ఒక నినాదాలతో ఈ ప్రొటెస్ట్ ఏర్పాటు చేశామంటూ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ 6 పైన కేసు నమోదు చేశాము. ఈ అఫెన్స్ కి పాల్పడ్డటువంటి ఈ వ్యక్తుల పైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి 6 మంది పైన చర్యలు తీసుకుంటున్నాము. ఇంకెవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట ఉల్లంఘనలకు పాల్పడినా లీగల్ యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. ఎవరు కూడా ఇలా ఉల్లంఘన చర్యలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి అల్లు అర్జున్ ఇంటిపైన దాడులు కానీ వెస్ట్ జోన్ పరిధిలో ఎక్కడైనా ఈ దాడులకు పాల్పడితే ఇమీడియట్ గా వారిపైన చర్యలు ఉంటాయన్నట్టుగా కూడా వెస్ట్ జోన్ డీసీపీ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ రతేష్.